ఫాస్ట్ అంటే ఫేషియల్ డ్రూపింగ్, ఒక సైడ్ ఫేస్ వంకర పోవడం కానీ మూతి వంకర పోవడం కానీ. ఏ వచ్చేసేసి ఆర్మ్ వీక్నెస్, ఒక చేతుల్లో కానీ ఇంకో చేతుల్లో సమతుల్యం లేకపోవడం, అంటే ఇలా పెట్టమన్నప్పుడు ఒక చేతిలో వీక్నెస్ కానీ రెండు చేతుల్లో వీక్నెస్ ఉన్నా కూడా మనం స్ట్రోక్గా పరిగణించవచ్చు. ఎస్ వచ్చేసేసి స్లర్డ్ స్పీచ్, అంటే మాట నత్తిలాగా రావడం, తొత్తరగా రావడం, స్లర్డ్ స్పీచ్. టీ వచ్చేసేసి టైం ఫ్రేమ్, అంటే టైం ఈ సిమ్టమ్స్ కనుక వచ్చిన 4 గంటల లోపు ఆర్ 4.5 అవర్స్ లోపే మనము నియరెస్ట్ డాక్టర్ని కనుక మనం కలిసినట్టయితే, న్యూరాలజిస్ట్ని కలిసినట్టయితే ఎస్పెషల్లీ మనకు థ్రాంబోలైసిస్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ అన్నిటిని కూడా మనం రివర్స్ చేయొచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఎందుకు ఉంది అంటే, ఈ థ్రాంబోలైసిస్ చేయడం వల్ల పేషెంట్స్కి వాళ్ళ ఇమీడియట్గా ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళు దే విల్ బి బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్. లేకపోతే ఒక్కసారి ఆ టైం లైన్ దాటిపోయింది అనుకోండి, ఆ డ్యామేజ్ జరిగిపోతే లైఫ్ లాంగ్ బెడ్కే పరిమితం కావాల్సి వస్తుంది.